జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ పై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మేడం గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లా ఉండబోతుంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్? ఒకవైపు ప్రభుత్వం మీ మెజారిటీతో గెలవబోతున్నామని చెప్తా ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికలు బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీకి మంచి మెజార్టీతోని మాగంటి సునీత గారు గెలవబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఓడిపోయింది. దానికి ఇవాళ జరిగే మంత్రివర్గ విస్తరణ ఒక కారణం. అక్కడ 1,00,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఎన్నికల ముందు అన్ని వర్గాలని అన్ని కులాలని మోసం చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో కూడా మరి మరొకసారి ముస్లింలను ప్రత్యేకంగా మోసం చేయాలనే ఆలోచనతోని ఏ సభలో సభ్యుడు కానటువంటి మరి మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. ఎంత దురదృష్టం అంటే కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వాళ్ళందరినీ షబ్బీర్ అలీ గారు లాంటి వాళ్ళని పక్కన పెట్టేశారు. 4 రోజులు అమీర్ ఖాన్ గారు కూడా కౌన్సిల్కి వచ్చాడు. పక్కన ఆయనను తీసేసి నేను ఎందుకో జూబ్లీ హిల్స్ నుంచి కాబట్టి పేరు పెట్టారు. అది ఇంకా ఆమోదించలేదు. ఇవాళ మంత్రివర్గం అంటున్నారు ఏ సభలో సభ్యుడు కాడు కాబట్టి 6 నెలల్లో తీసేస్తారు. ఇది ముస్లిం మైనార్టీలకు మోసం చేయడం, దగా చేయడం తప్ప వాళ్ళ మీద ప్రేమ కాదు, వాళ్ళ మీద వేరే వాళ్ళని అభివృద్ధిని వాళ్ళను గౌరవించాలనే ఆలోచన కాదు. ఇది మైనార్టీ ముస్లిం సోదరులు గమనించాలని నేను కోరుతా ఉన్నా. నిన్న మనం చూస్తూ ఉన్నాం, మైనార్టీ వాళ్ళు కూడా అంటున్నారు 2 ఏళ్లుగా లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు మరి అంత అర్జెంటుగా పుట్టుకొచ్చింది ముస్లింల మీద అంటే. ఒక సీటు గెలవడానికి ఒక మంత్రి పదవి ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్న 119 సీట్లు గెలవడానికి రేపు ఏం చేస్తారో మరి ఆలోచించుకోవాలి. కాబట్టి ఒక మహిళ భర్తను పోగొట్టుకొని 3 నెలల్లోనే ప్రజల్లోకి వచ్చి మరి ఓట్లు అడుగుతుంటే మీరు ఓడిపోతున్నామని భయంతో ఆమె ఏడుస్తే దాన్ని రాజకీయం చేస్తున్నారు. ఆ చిన్న చిన్న పిల్లల మీద కేసులు పెడుతున్నారు. మీ గుండాయిజానికి, మీ గుండాగిరికి ఇక్కడ భయపడరు. మీ కాలం చెల్లింది, ఒకప్పుడు నడిచింది కావచ్చు. కానీ మరి జూబ్లీ హిల్స్ ప్రజలు, ఆ నియోజకవర్గ ప్రజలు చాలా విజ్ఞులు, మేధావులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. 3 ఏళ్లుగా 3 సార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్ ప్రజల కష్ట సుఖాల్లో ఉన్నాడు. ఎక్కడికి పోయినా ఆయన పేరు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ బలహీన వర్గాల వాళ్ళు ముఖ్యంగా మేము మొన్న ఆటోలో ప్రచారానికి వెళ్తే వాళ్ళ ఆటో వాళ్ళని నష్టం చేసిండు. అక్కడ ఒక చిన్న షెడ్లో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని నడిపించి అతనికి హైడ్రా కూల్ చేసిందట. పెద్ద పెద్ద వాళ్ళకు ఒక న్యాయం, చిన్న వాళ్ళకు ఒక న్యాయం. ఇది రేవంత్ రెడ్డి సర్కార్కే చెల్లింది. కాబట్టి దీనికి కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి, వాళ్ళకు బుద్ధి రావాలి అని అంటే మరి ఒక రౌడీ షీటర్ అయిన నవీన్ కుమార్ని ఓడించాలి. ఒక సామాన్య మహిళ కష్ట సుఖాల్లో మరి భర్త చాటు భార్యగా బతికినామే ఇవాళ ప్రజల్లోకి వచ్చింది. తప్పకుండా కేసీఆర్, కేటీఆర్ గారి ఆశీస్సులతో బ్రహ్మాండంగా జూబ్లీ హిల్స్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంది, మీ గౌరవాన్ని కాపాడుతుంది. కాబట్టి మీరు తనకే ఓటేయాలని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. సునీత గెలిపిస్తాం, గోపి అన్న ఉన్నప్పుడు మాకు అందుబాటులో ఉండే, మా కష్ట సుఖాల్లో ఉండే, ఈ ఒక్కసారి ఇది వారి సీటు వాళ్ళకి మళ్ళీ ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఎలాంటి అనుమానం లేదు, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఘనమైన మెజార్టీతో గెలవబోతాం. నవీన్ యాదవ్ పైన బురద చల్లుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. రౌడీ షీటర్ అంటే ఒక ముద్ర వేస్తూ ఉంది. ప్రూవ్ చేస్తే హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతాను నేను అంటూ నవీన్ యాదవ్ మాట్లాడుతాను. నవీన్ యాదవ్ ప్రూవ్ చేస్తే వెళ్ళిపోతా అన్నట్లే. హైదరాబాద్ చరిత్ర ఏ పోలీస్ రికార్డ్ చేసి చూసినా వాళ్ళ తండ్రి ఏంది, వాళ్ళ అన్న ఏంది, ఆయన ఏందో ప్రజలు చెప్తారు. నువ్వు అభ్యర్థి అయినాక కూడా నేను తలుచుకుంటే వారం రోజుల తర్వాత ఎవరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ఉండరు, నాయకులే ఉండరు అని బెదిరిస్తున్నాడు అంటే దీన్ని రౌడీ అంటారా ఏమంటారు? ఆయన భాషలో మరి ఏందో, మరి ఆయన పరిభాష ఏందో మాకు తెలియదు. కానీ ప్రజలు మాత్రం ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న నవీన్ యాదవ్, మరి 100 కోట్ల 1000 కోట్లకు అధిపతి అయిన వాళ్ళ తండ్రి, ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? జూబ్లీ హిల్స్ ప్రజల్ని, హైదరాబాద్ ప్రజల నోరు కొట్టి పొట్టగొట్టితే కదా మీరు సంపాదించుకుంది. కాబట్టి ఆయన రౌడీయో కాదో రేపు ఎన్నికల్లో ప్రజలు చూపిస్తారు, ప్రజలు గుణపాఠం చెప్తారు. అప్పటికి మరి నేను ఇంకేదో గొప్ప అని చెప్పి అనుకుంటే ఆయన కర్మ తప్ప ఇంకోటి కాదు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం, 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేదంటూ అభ్యర్థి మంత్రులు మాట్లాడుతున్నారు. 2 ఏళ్లుగా మంచి అభివృద్ధి చేసి ఉంటే వాళ్ళ మంత్రి పదవి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు అజారుద్దీన్ గారికి ఏ సభలో సభ్యుడు కానీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఎందుకు ఇస్తున్నారు? డివిజన్కో 2 మంత్రులను ఎందుకు ప్రచారానికి పెట్టారు? రాష్ట్రమంతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటు తిరిగి ఎందుకు కాళ్ళు పట్టుకుంటున్నారు? మీరు చేసిన అభివృద్ధి ప్రమాణికమైతే మీరు చేసిన అభివృద్ధి చెప్పుకొని గెలవాలి కదా. హైదరాబాద్ని చెత్త కుప్ప కంటే ఎక్కువ మార్చిరు, స్వయంగా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి సమన్వయం చేసుకొని చెత్త కూడా తీయరా హైదరాబాద్ అని అంటే ఎంత అధ్వానంగా హైదరాబాద్ ఒకప్పుడు ప్రపంచ పటంలో నిలబెట్టిన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మళ్ళీ రాష్ట్రానికి
నాయకత్వం వహిస్తే తప్ప మాకు మంచి రోజులు రావు అని ప్రజలు భావిస్తున్నారు. ఆ రకంగా తీర్పు ఇవ్వబోతున్నారు. ఎట్లా ఉండబోతున్నాం కేటీఆర్ రోడ్ షో ఇవాళ సాయంత్రం? బ్రహ్మాండమైన రోడ్ షో జరగబోతా ఉంది. ప్రజలందరూ కేసీఆర్ గారి కోసం ఆలోచిస్తున్నారు. అన్నతో కలిసి మేము ఎక్కడ ప్రయాణం చేసినా అందరూ ఎప్పుడు మాకెళ్ళి చూస్తే బాగుండు, మరి ఇంట్లో గొప్ప నాయకుడిని మేము ఓడగొట్టుకున్నామని అంటున్నారు. కానీ హైదరాబాద్ ప్రజలు చాలా మంచి తీర్పిచ్చిండ్రు. అన్ని సీట్లు మాకు గెలిపించింది, అది మా సీటు. కాబట్టి తప్పకుండా కేటీఆర్ గారి సభ బ్రహ్మాండంగా జయప్రదం కాబోతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రైట్, ఇది జూబ్లీహిల్స్కి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అంటూ కూడా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా చెప్తా ఉన్నారు. నిన్న ఏదైతే బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారో, సో జూబ్లీహిల్స్లో తిరగలేరు, సొంత ఇంటిని చూడలేరు అంటూ, సో అట్లాంటి నాయకులు ఎట్లా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు? అదేవిధంగా జూబ్లీహిల్స్ సంబంధించి బై ఎలక్షన్లో ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలు కావచ్చు, లేకపోతే 2 సంవత్సరాల నుంచి చేసినటువంటి పాలన గురించి చూసి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారంటూ కూడా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తాను. వీడియో జర్నలిస్ట్ శోతో ప్రభాకర్, మీడియా టీవీ, తెలంగాణ నుంచి.